ప్రజెంట్ చూసుకోవచ్చు ఇక్కడ వరంగల్లో రైతు సదస్సు ప్రోగ్రాం పెట్టింది. దీనికి తగ్గట్టుగానే అధికార పార్టీ కూడా ప్రతిపక్షంతో పోటీ పడ్డాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఇప్పుడు రైతులకు నిండా ముంచినోడే రైతులని సేవ చేస్తాను వచ్చినట్టున్నది. సిగ్గుండాలి ఏమన్నా గవర్నమెంట్కు. ఇక్కడ రైతు సమగ్ర సదస్సు మా నాయకుడు కేటీఆర్ వచ్చి పెడితే రైతులందరూ మొత్తం వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో ఇక్కడ మాకు న్యాయం జరుగుతా అని చెప్పేసి మా నాయకుని సైడ్ చూస్తున్న సందర్భంగా వాళ్లకు మేము ఏం చేసినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీని చేస్తే తప్ప వాళ్ళకి సోయి ఉండదు. మేము చేస్తా అంటే పోటీగా పెట్టుడు తప్ప వాళ్ళతో ఏం కాదు. ఏది జరగాలన్నా అప్పుడు కేసీఆర్ రైతు అంటే రైతే రాదు అన్నట్టు అన్ని రకాల రైతును ఆదుకున్నాడు. ఇక్కడ వచ్చి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదు, ఓట్లకు బోనస్ లేదు, రైతు బంధు ఒకసారి ఇస్తే ఒకసారి ఇవ్వడం లేదు. ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ దాంట్లో రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. పట్టెడు అన్నం పెట్టే రైతన్నను మోసం చేస్తే వాళ్లకు ఆ గవర్నమెంట్ ఎప్పుడైనా నిలబడది. ఇక్కడ రైతే రాదుకునే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు అన్ని రకాల రైతులను ఆదుకున్న చరిత్ర కేసీఆర్ది అయితే దగా చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఈ కాంగ్రెస్కు దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయరు, వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు తట్టని మట్టి తీయరు, డెవలప్మెంట్ చేయరు, రైతును ఆదుకోరు, నిరుద్యోగులను మోసం చేస్తారు. ఏ విధంగా చూసినా కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని కష్టాలు బాధలు తిప్పలు తప్ప ఆ గవర్నమెంట్తో జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. అంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి 10 ఏళ్ళు పరిపాలన చేస్తా, బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా కూడా చేస్తాను కూడా చెప్తున్నాడు. ఇక్కడ 2.5 ఏళ్ళకే సంకన ఆగిపోతాం కాంగ్రెస్ పార్టీ. ఇక 10 ఏళ్ళు కాదు, ఇంకొక 2.5 ఏళ్ళు అట్లా 6 నెలలు మనకు ఎలక్షన్ టైం అయిపోతుంది. ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేస్తే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మళ్ళీ అన్ని రకాల రైతులను రాజును చేసే మా నాయకుడు కేసీఆర్ చేయగలుగుతాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏం జరగది. అది ఢిల్లీలో ఉండదు, గల్లీలో ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు దోసుకొని దాచుకోవడం తప్ప వాళ్ళతో ఏం కాదు, వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సభ పెట్టారు కదా, ఇది భయపడి పెట్టినా చెప్పుకోవచ్చా లేకుంటే డామినేషన్ చేయడానికి వాళ్ళకి ఏది శాతన కాదు. బీఆర్ఎస్ ఏదన్నా కానీ ధర్నా చేసినా మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా కానీ పోటీగా పెట్టుడు తప్ప వాళ్ళతో ఏం కాదు. అక్కడ మన బఠానీలు అమ్ముకునేంత మంది కూడా లేరాడ. అన్ని చీరలన్నీ ఖాళీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అసలు కూర్చుంటానికి చీరలు లేదు. ఇలా వాళ్ళకు ఒక 10% కూడా లేరు. ఏది పులిని చూసి నక్కబాతలు పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీని చూసి వాడు చేసేటోటి అభివృద్ధి చేయకుండా నేను అది చేస్తా ఇది చేస్తా నువ్వే గవర్నమెంట్ ఉంటి నువ్వు చేయాలి. కానీ నువ్వు చదువు పెట్టుకొని నువ్వు పోటీగా రైతు సమగ్ర సదస్సు పెట్టంగానే బీఆర్ఎస్ పార్టీ నువ్వు సదస్సు పెడతాను, చేసేది నువ్వే కదా, నువ్వు చేస్తే అయిపోతుంది కదా. సదస్సు పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతాన్నే, ఆ రైతాన్నను కాపాడుకోవాల్సిన నువ్వే వచ్చేసి నువ్వు సదస్సు పెడతా ఇది చేస్తా అది చేస్తా చేసేటోని చేయాలి. కానీ సదస్సు పెట్టుకొని నువ్వు చేసేది ఏంది? అందుకే మేము ఒకటే చేసేది, వాళ్ళతో ఏం జరగదు, రైతుకు న్యాయం జరగదు, అలాగే నిరుద్యోగులకు న్యాయం జరగదు, అలాగే ఎంప్లాయీస్కు న్యాయం జరగదు, ఎవరికి న్యాయం జరగదు. వాళ్ళతో ఏం పని కాదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకటే దోచుకొని దాచుకొని తప్ప వాళ్ళతో ఏం తెలియదు, వాళ్ళతో ఏం కాదు. ఈ రోజున ఈ రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు దేనికి చేయడం జరిగిందంటే, ఆనాడు డిక్లరేషన్ ఇక్కడికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే వరంగల్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో మీరు రైతు డిక్లరేషన్ ఇచ్చి రైతు సంక్షేమం రైతే రాజు వెన్నెముక, ఈ దేశానికి రైతు బాగుపడాలి, రైతు లేని ఈ ప్రభుత్వం ఉండదు, మేము రైతు పక్షపాతిని అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా మక్కలు చూడు, వడ్లు ఎక్కడ రాసులు అక్కడనే ఉన్నాయి. వడ్లు మొక్కజొన్నలు కొనే దిక్కు లేదు, రైతుల సంక్షేమం లేదు, రైతులకు ఇచ్చే రైతు బంధు లేదు. 10 ఏళ్లలో రైతులు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారు. కరెంటు 24 గంటలు వచ్చింది. ఆనాడు రాత్రిపూట పోయే రైతు ఇంటికాడ బండి చిచ్చేసి వస్తుంటే అది పొలం బారినాయి. ఆనాడు కష్టార్జితం అనేది రైతులకు తెలియలే. ఇప్పుడు రైతులు కరెంటు చక్కగా వస్తలేదు. మరి కాంగ్రెస్ అయితే కరెంటు రాదని కేసీఆర్ అలానే చెప్పిండు. అది నిజం చేసుకుంటాడు రేవంత్ రెడ్డి. రైతు పక్షపాతి కాదు, రైతులకు కేసీఆర్ మేలు చేసిండు. రైతు సంక్షేమం అనేది దేశంలోనే కేసీఆర్ తెచ్చిన ఈ సంస్కరణలన్నీ దాన్ని మేము పాటిస్తా ఉన్నారు. వీళ్ళకి అది తెలుస్తలేదు. 10 ఏళ్ళు అప్పుల పాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ పార్టీలోనే రైతులందరూ చాలా వరకు చనిపోయారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అప్పులు ఎందుకంటే ఒక తండ్రి ఉంటాడు, కుటుంబం తండ్రి ఉంటాడు,
నలుగురు అందములు ఉంటారు. వాళ్ళకు బిడ్డ గీ పని చేయి గా పని చేయని అప్పు తెచ్చి పెడతాడు. వాళ్ళు కష్టం చేసి మళ్ళీ అప్పు తీర్చుకుంటారు. అయిన ఇట్లనే గొలుసు చెరువులో కాలువలు తీసిండు. ఒక్కొక్క చెరువు ఒక్కొక్క నిండాలని చెప్పి ప్రయత్నం చేసి రైతుల కోసమే చెరువు తవ్వించడం జరిగింది. గొలుసు కట్టలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నిటి పైసలు కాకపోతే వట్టిని తవ్వు డబ్బు మన బావి తవ్వుకుంటా 50,000 లక్షలు అవుతాయి. ఒక్క బావి తవ్వుతాయి. మరి ఎంతటి కాలువలు గొలుసు కట్టు చెరువులు అంటే ఏంది? ఎవరికైనా తెలుస్తుంది? ఆయన కాంగ్రెస్ వల్ల గొలుసు కట్టు చెరువులో తెలియదు. ఆయన మొదలు పెట్టి చేస్తేనే ఇవాళ రైతు పచ్చగా ఉన్నాడు. రైతులు ఏడతాను దోషపడతాను ఎందుకు గెలిపించుకుంటుంది? ఇప్పుడు మళ్ళీ ఓటేస్తారా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి వేసే దిక్కు లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఒక్క ఛాన్స్ కాదు, ఆరు గ్యారంటీలు ఇచ్చి నమ్మినాం. అందరు నమ్మి ఓట్లేసి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ బస్సులో తప్ప. ఇప్పుడు లాస్ట్ కి 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇస్తే ఓటేస్తారా? ఇయర్ ఎవ్వరు ఇస్తలేరు. యాస్తకత్తాంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కేసీఆర్ పెద్ద మెజార్టీతో గెలుస్తారు. అప్పుడు ఎంత గెలిచిందో ఇప్పుడు అదే రకం గెలుస్తారు. ఉన్న మంత్రులు గింతులు అంతా ఓడిపోతారు. ఇది ఖచ్చితంగా ఖాయం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు, ఏది లేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మా బతుకుతారు, రైతు బతుకుతారు. వాడు ఎక్కడో బస్సు ఇచ్చాడు, మాకు రైతులు అయితే ఏం లేదు. బస్సు అంటే సిటీలో ఉన్నాడు, జాబ్ హోల్డర్, వాళ్ళకు రైతుకు అయితే ఏం లాభం లేదు. నీళ్ళ కెనాలి కాలం అంటే అప్పుడప్పుడు మా చెరువులో మొత్తం నీళ్ళు ఉండేది. ఒక డౌట్, ఈ సభకి ఎందుకు వచ్చినావు? మేము మళ్ళీ కేసీఆర్ రావాలని మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టిండు కదా, సంబురాలు జరుపుతున్నావు రైతులతో అని చెప్పి. అన్ని జూటు మాటలు వారు దొంగ అన్ని దొంగ. మనకు పార్టీ నమ్మించి మోసపడ్డారు. ఇప్పుడైతే ఆ కేసీఆర్ వస్తే అంత అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. అన్ని అన్యాయం చేసిండు. రైతుగా ఏం తెలియదు. మన బోకరేశాలు చేసినట్టు చేస్తుండే. ఇప్పుడు ఆ రైతులకు పెద్ద మోసం, అన్ని మోసం. మాకు నీళ్లు లేవు, కరెంటు లేవు. ఒడ్లు పండించిన, మొక్కజొన్న పండించిన హై కేబుల్ వేస్తా నేల కొద్ది కాటా కూడా డబ్బులు ఎత్తామన్నాడు, డబ్బులు వేయాలి. ఒక్క పంటకు వేస్తే ఇంకో పంట 3 పంట కూడా వేయట్లే. మాకు ఏం లేదు ఫలితం. మా కేసీఆర్ రావాలి. వస్తే పుట్టగట్టి ఉండదు, ఒక ఓటు కూడా ఏం లేదు మాకు. ఒక్క ఛాన్స్ ఇస్తే 10 ఏళ్ళు పరిపాలించి బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేస్తా ఉంటుండు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిందంటే తండ్రికి ఒక 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులు దాంట్లో ఒక్కడు ఏదైనా పోతాడు, లంగ అవుతాడు, బికార్ అవుతాడు, అందరు సంసారం అవుతారా? కాబట్టి చేసుకుంటా వస్తుండు. వచ్చిన దాంట్లో మోసం జరిగింది. ఇప్పుడు మాకు కేసీఆర్ రావాలి, మేము ఓటు వేసి గెలిపిస్తాం. ఆయన అది ఎక్కడ ఉన్న పుట్టగట్టి కూడా ఉండదు. మా రైతులు మోసం చేశాడని.